దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ఈ కార్యక్రమం చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, యాకోబు కుమారులలో ఒక కుమారుని గురించి మనం మాట్లాడుకున్నాం పోయిన ఎపిసోడ్లో. యాకోబు తన పిల్లల గురించి, 12 మంది పిల్లల గురించి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలు యాకోబు చెప్తూ వచ్చాడు. మరి యాకోబు కుమారులలో ఈరోజు ఒక ఇద్దరు పిల్లలు లేదా యాకోబు కుమారులలో ఇద్దరు కొడుకుల గురించి ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి బైబిల్లో ఒక మాట చూద్దాం. ఆ మాట చదువుకున్న తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపించబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీలో వారిని చెదరగొట్టెదను. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయమందు ఈ మాటలు వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యాకోబు కుమారులలో ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవి అని వారి గురించి మేము ఈ దినమాన మాట్లాడుకోబోతున్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, వింటున్నారో, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యలు ఉన్నారు, సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభా. నైనా నీ మాటలు బ్రతికించేటువంటి మాటలు, నడిపించేటువంటి మాటలు. ఈ మాటల్లో ఉన్నటువంటి నైనా భావాలను, అర్థాలను గ్రహించి వాటి ప్రకారం అనుసరించుకునే గొప్ప ధన్యతను మీరు మాకందరికీ దయచేయమని, నైనా మా దేశాన్ని, దేశ ప్రజలను మీరే కాపాడి, ఏ బిడ్డకు ఏది అవసరమో, ఏ బిడ్డకు ఏది కావాలో ఆ సర్వము మీరే గుర్తిరిగినటువంటి దేవుడు గనుక అందరికీ కావాల్సిన సహాయం గురించమని మా ప్రభు అయిన యేసయ్య నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. యాకోబు తన పిల్లలలో నుంచి ఇద్దరు పిల్లలు లేదా ఇద్దరు కొడుకుల గురించి ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళ పేర్లు కూడా వ్రాయబడ్డాయి, షిమ్యోను, లేవి. పోయిన ఎపిసోడ్లో చెప్పిన మాటని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు ఎలాంటి వాళ్ళో తండ్రికి తెలిసిన విధంగా మరి ఎవరికి కూడా తెలియదు. కొంతమంది పిల్లలు బయట ఎలా ఉంటారో, ఇంట్లో ఎలా ఉంటారో తేడా బాగా గుర్తిరిగినటువంటి వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లల యొక్క ఒరిజినాలిటీ తెలిసింది ఎవరికంటే తల్లిదండ్రులకే. అందుకని తన పిల్లలు ఎలాంటి వాళ్ళో ఆ విషయాలన్నింటినీ యాకోబు చెప్తున్నాడు. ఎందుకు నేను ఈ టాపిక్ని తీసుకొని నేను మాట్లాడుతున్నానంటే, ఇలాంటి అనుభవాలు, ఇలాంటి గుణలక్షణాలు ఒకవేళ మనలో గనక ఉంటే వాటిని తీసేసుకోవాలా, వాటిని కడిగేసుకోవాలా. అందుకని నేను మీ ముందర తీసుకొచ్చి పెడుతున్నాను. ఈ షిమ్యోను, లేవీల గురించి యాకోబు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. 5వ వచనం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వాళ్ళిద్దరూ అన్నలదమ్ములు.
ఎలాంటి వాళ్ళు కింద లైన్, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అంటే వాళ్ళు ఖడ్గాలు వాడేవాళ్ళు, కత్తులు వాడేవాళ్ళు. కత్తులు మీరు గమనించండి, కత్తి ఎవరు వాడతారు? కత్తులు ఎలాంటి వ్యక్తులు ఉపయోగిస్తారు? మీరు అనుకోవచ్చు, కత్తి వాడేది మనం కట్టి పుల్లలకు కదంటే వాడతాం, లేదా కూరగాయలకు కాసుకొని కదా వాడతాం. ఈ కట్టి పుల్లలకి కత్తులు వాడతాం కదా అని ఆ లెక్కలో ఆలోచించబాకండి. కత్తి వాడేది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అస్సలు కొంచెము కన్నా కొంచెము పాప భీతి వాళ్ళకు ఉండనే ఉండదు. నేను ఓసారి ఒక చికెన్ మార్కెట్లోకి పోయా. అక్కడ ఒక వ్యక్తిని ప్రత్యేకించి అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టున్నారు. ఆ వ్యక్తి చేతిలో ఒక కత్తి ఉంది. ఎవరు అక్కడికి తీసుకొని వచ్చిన కోడి కావచ్చు, మేక కావచ్చు, పొట్టేలు కావచ్చు, ఏదైనా సరే క్షణంలో అట్ట పేక్కోసి అట్ట పారేస్తున్నాడు. అవి కొట్టుకుంటూ ఉన్నాయి. ప్రాణం పోయేటప్పుడు దేనికైనా బాధే కదా, దేనికైనా నొప్పే కదా. అవి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి ఎంత కొట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా చాలా సింపుల్గా వాటిని మెడలను తప్పించి అట్ట వేసేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను, ఎందుకు వాటిని చూసినప్పుడు కొంచెం బాధ వేసింది, అయ్యో అన్నట్టుగా. కానీ తినేస్తాం కాబట్టి అంత పెద్దగా మనకు బాధ అయ్యేదేమో ఒకవేళ బహుశా. కానీ కొంచెములో కొంచెమైనా మనకు బాధ వేస్తుందేమో, కానీ కోసేవాడికి మాత్రం బాధ అయ్యదు. వాడు కత్తి ఆయుధం, బలాత్కారపు ఆయుధం. అంటే చనిపోయేటువంటి ఆ జీవి, అది కోడి కావచ్చు, మేక కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చచ్చిపోతాను అని మెడక ఇస్తుందా? ఇవ్వదు. సంతోషంగా ఇస్తుందా? ఇవ్వదు. కానీ బలాత్కారముగా అయినా సరే అతను కత్తి పెట్టి ఏం చేస్తున్నాడు? కోసేస్తున్నాడు. ఈ షిమ్యోను లేవి గురించి కూడా యాకోబు సేమ్ టు సేమ్ అలాగే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, షిమ్యోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. బలాత్కారము ఆయుధములు అంట. కింద చూద్దాం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలిసి కొనవద్దు. ఎందుకు చెప్తున్నాడు యాకోబు అంటే, దైవ జనాంగమా, ఈ షిమ్యోను లేవీల వలె మీరు ఉండకండి. కత్తులు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు, బలాత్కారము చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు అని అంటూ ఇప్పుడు అసలు క్యారెక్టర్ను బయట పెట్టాడు. చూడండి 6వ వచనం, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు అంట. ఇప్పుడు అంటారు చూడండి, వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత యుద్ధుల గుది కాలి నరములను తెగగొట్టిరి. ఎలాంటి వ్యక్తులు వీళ్ళు అంటే, పై వచనాల్లో ఖడ్గము వాడే వ్యక్తులు అని చెప్తూ వచ్చి కిందకు వచ్చేసరికి అంటాడు కోపము కలిగిన వ్యక్తులంట. చూడండి, వారు కోపము వచ్చి, వారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. బిడ్డ, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు ఎవరైనా కావచ్చు, ప్రతి మనిషిలో ఈ గుణలక్షణం ఉంటుంది. ఏంటా గుణలక్షణం అంటే, కోపము అనేటువంటి గుణలక్షణం. కోపము లేనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా లేరు. అంతెందుకండి, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్యకు కూడా కోపం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు, మీరు దేవుని బిడ్డలు కదా, మీకు కోపం రాకూడదు కదా, నువ్వు పాస్టర్వు కదా, నీకేం రాకూడదు? కోపము రాకూడదు కదా. చాలామంది నన్ను కూడా అడుగున్నారు, నీకు కోపం రాకూడదు కదా, మరి నీకు రావచ్చు, నాకు రాకూడదా? వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుకే కోపం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామందికి తెలిసింది ఒక సందర్భమే. ఏంటి ఆ సందర్భం అంటే, యెరూషలేము దేవాలయంలో యేసయ్య వ్యాపారం చేసే వాళ్ళందరినీ తరమగొట్టాడు అని కాదు.
చాలా సందర్భాల్లో యేసయ్యకి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చే అంజూరపు చెట్టుని శపించున్నాడు. అల్ప విశ్వాసులారా అని శిష్యులను అడుగున్నాడు. తోమాని కూడా యేసుక్రీస్తు ప్రభు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని చెప్పున్నాడు. గాలి తుఫాను గద్దించినప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని శిష్యుల మీద కూడా యేసయ్య కోపగించినటువంటి సందర్భం కొన్ని సందర్భాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. అయితే నేనేం చెప్తున్నానంటే, కోపము అనేది మనిషికి రావాలా, కానీ దాని వెనక బలమైన కారణం ఉంటేనే రావాలా. అంతేగాని చీటికి మాటికి కోపం అనేది రాకూడదు. ఈ కోపిష్టి కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారో వాళ్ళకు తెలియదు. బైబిల్లో ఒక అద్భుతమైన ఒక మాట మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సామెతలు గ్రంథం చూడండి. సామెతలు గ్రంథం 22వ అధ్యాయం. తీసిన వాళ్ళు మైక్ తీసుకొని చదివితే బాగుంటుంది, మాటలు వస్తాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. 22వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం అద్భుతమైన మాట. 22వ అధ్యాయం 24వ వచనం చూడండి. కోపచిత్తునితో సహవాసము చేయకుము. బైబిల్ ఏమంటుంది? కోపచిత్తునితో సహవాసము చెయ్యకుము. చీటికి మాటికి ఎవరికైతే కోపం వస్తూ ఉంటుందో, చిన్నదానికి పెద్దదానికి కానిదానికి ఉన్నదానికి మాట మాటికి ఎవరికైతే కోపం వస్తూ ఉంటుందో, ఇలాంటి వాళ్ళు కోపచిత్తులు, అంటే చీటికి మాటికి కోపగించుకునేటువంటి వాళ్ళు. ఈ రోజున ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? మనం చిన్న మాట అన్నా కోపమే, కొంచెం పెద్ద మాట అన్నా కోపమే, పని చెప్పినా కోపమే, పని చెప్పకపోయినా కోపమే, ఏ విషయాలు చూసినా కోపము 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 కోపము. బైబిల్ అంటుంది, ఇలాగా చీటికి మాటికి ఎవరికైతే కోపం వస్తుందో అసలు వాళ్ళతో సహవాసమే చేయకూడదంట. సహవాసమే చేయకూడదంట. మనం సహవాసాలు చేస్తుంటాంగా, మనం స్నేహితులం అవుతుంటాం కదా, కానీ ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదని బైబిల్ అంటుంది. ఎందుకు? ఒక ప్రశ్న వేసుకుందాం, అంతే కదా. సహవాసం చేయకూడదు అని బైబిల్ అంటుంది. కోపచిత్తునితో ఎందుకు సహవాసం చేయకూడదు? ఇప్పుడు చూడండి ఇంకొక మాట. సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయానికి వద్దాం, లేకపోతే 15వ అధ్యాయానికి రండి. మళ్ళీ చూద్దాం ఆ మాటని. 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. కోపోద్రేకి ఒకవాడు కలహము రేపును. అందుకని సహవాసం చేయకూడదు వీళ్ళతో. ఎందుకని? మళ్ళీ చదువునా మాట. కోపోద్రేకి అగువాడు కలహము రేపును. కలహము రేపును అంటే ఏం రేపుతాడంట? కలహం అంటే గొడవలు రేపుతాడు. చీటికి మాటికి కోప్పడేటువంటి వాళ్ళు ఏం రేపుతారంట? గొడవలు రేపుతారు. వీళ్ళ వల్లే గొడవ వస్తుంటుంది. మీరు గమనించండి, కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల గొడవ వస్తుందంటే ఆ వ్యక్తి కోపోద్రేకి కలిగిన వాడు, కోపము కలిగిన వ్యక్తి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి ద్వారా వస్తుంది ఈ గొడవ? అయ్యా నా ద్వారా రాదయ్యా అసలు ఎప్పుడు గొడవ పుట్టేదే పలానా వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి కోపము కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తితో సహవాసం చేయకూడదు. ఎందుకంటే గొడవలు పెడతాడు. గొడవలు పెట్టే వ్యక్తి ఆ మనిషి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ రోజున చాలామందిని మనం చూస్తున్నాం ప్రియులరా, కాని దానికి అయిన దానికి చిన్న విషయాలకి కూడా గొడవకు లాగుతుంటారు, గొడవకు పిలుస్తుంటారు. తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, నోట్లోకి ముద్ద లేకపోయినా, అంటే తినేదానికి పోవలేకపోయినా, గొడవ చేసేదానికి ఒక వ్యవహారం అనేది ఉండాలంట, అరిసేదానికి. ఎంతోమందిని మనం చూస్తున్నాం. షిమ్యోను, లేవి ఎలాంటి వ్యక్తులని వాళ్ళ తండ్రి గారు చెప్తున్నాడంటే, కోపము కలిగిన వ్యక్తులు వాళ్ళు, బలాత్కారపు ఆయుధములు కలిగిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ కోపము మహావేంద్రమైనది. వాళ్ళ కోపము చేత మనుషులను చంపారు, ఎద్దుల గుదిగాలి నరములను తెగ్గొట్టారు. వాళ్ళ నాన్న చెప్తున్నాడండి, అలాంటి వాళ్ళతో ఆయనే అన్నాడు, నా ప్రాణమా వారిలో చేరవద్దు, నాకు వద్దు, అలాంటి వ్యక్తులతో సహవాసం నాకు వద్దు, అలాంటి వ్యక్తులతో సాంగత్యం నేను చేయను. ఎస్,
ఒక మాట చెప్పనా మీకు, భోజనానికి ముందర ఉండాలంట, తగాదాకి వెనక ఉండాలంట. ఇప్పుడు రివర్స్లో చెప్పండి ఆ మాట. రివర్స్. భోజనానికి వెనకుంటారు, తిందాంలే అందరూ తిన్ని, ఇక్కడ అయిపోయి ఉంటుంది అన్నీ, ఇక్కడ అయిపోయి ఉంటుందండి. తిందాంలే భోజనానికి అనుకున్నారు, గొడవకైతే ఎత్తుకొని కూర్చొని ఉంటారు. నేనుండా దేనికొండావు? గొడవ చేసేదానికా? అరే నీలాంటి వాళ్ళతో సహవాసమే చేయకూడదు, నిన్ను చేరబెట్టకూడదు, అసలు నీతో సాంగత్యం చేయకూడదు అని బైబిల్ అంటుంది. ఎందుకంటే ఈ కోపోద్రేకం కలిగివాడు, ఈ ఈ ఈ గొడవలో పెట్టేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు కనుక వీళ్ళతో సహవాసం చేయకూడదని బైబిల్ అంటుంది. షిమ్యోను లేవీల గురించి వాళ్ళ నాన్న మాట్లాడుతూ అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరబాక. వద్దు, అటువంటి ఆలోచనలు వద్దు. వాళ్ళంట గొడవలు పుట్టిస్తారంట. నేను అంటాను, గొడవలు పుట్టించేటువంటి మనస్తత్వం నీలో ఉందా? చీటికి మాటికి కోప్పడేటువంటి మనస్తత్వం నీలో ఉందా? ఉంటే మానుకో. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. అటువంటి ఆలోచన మనకొద్దు. నేను ఒక మాట చెప్పనా, గొడవ అంటే అల్లరి, అంతే కదా? అల్లరి, అరుసుకోవడం అంటే అల్లరే కదా. ఎక్కడ ఈళ్ళు వేస్తుంటారు, కేకలు వేస్తుంటారు, అల్లరే కదా. దేవుడు సమాధానానికి కర్త, కానీ అల్లరికి కర్త కాడు. ఆయన అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికి కర్త. అందుకనే అటువంటి వారితో సాంగత్యం చేయకూడదు, కలిసి నివసించకూడదు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇంతకీ ఎందుకు అంతలా యాకోబు షిమ్యోను లేవీల గురించి మాట్లాడుతున్నాడంటే, వీళ్ళ కోపము వల్ల యాకోబు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఊరు వదిలిపెట్టి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవునండి, ఊరు వదిలిపెట్టి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఊరు వదిలిపెట్టి రాత్రికి రాత్రే ఉన్న పలంగా వెళ్ళాడు యాకోబు ఏడ్చుకుంటానంటే, ఈ షిమ్యోను లేవీల వల్ల, వీళ్ళకున్నటువంటి కోపము వల్ల. ఎస్, కోపము కలిగినటువంటి వ్యక్తులు ద్వారా మనకు నష్టమే వస్తుంది. మనము చాలా వాటిని నష్టపోవాల్సి వస్తుంది. యాకోబు రాత్రి విడిచిపెట్టాడంటే ఎన్ని గుడారాలు విడిచిపెట్టుకున్నాడో, ఎన్ని వస్తువులను విడిచిపెట్టుకున్నాడో, ఎంతలా తన ఆస్తిని పాంగొట్టుకున్నాడో. అంతే కదా, రాత్రికి రాత్రే వెళ్ళారంటే ఎంత భయంకరమైన వ్యక్తులో షిమ్యోను లేవి. అందుకనే నేను అంటాను, ఇలాంటి మనస్తత్వం ఏ ఒక్కరిలో ఉన్నా సరే మానుకొందుముగాక. ఆమేన్ చెప్పరే, మానుకొందుముగాక. ఎస్, మనము మానుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ షిమ్యోను లేవీల గురించి, వీళ్ళకున్నటువంటి కోపం గురించి మనం బాగా తెలుసుకోవాలంటే ఆదికాండంలో 34వ అధ్యాయానికి వెళ్ళాల. ఒకసారి వద్దామా, రండి. వీళ్ళకున్న కోపము ఎందుకు ఇంతలా కోపం వచ్చింది, దానివల్ల పర్యవస్థానం ఏమైంది అనేటువంటి విషయాలు తెలియాలంటే 34వ అధ్యాయానికి వచ్చేయాల. ఈ 34వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక చిన్న స్టోరీ మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు షేకెము అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక దేశం అనుకోండి, లేకపోతే ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను లేదా లేడీస్ని చూసేదానికి యాకోబు కుమార్తె దీనా బయలుదేరిపోయింది. బాగా ముస్తాబైంది, బయలుదేరిపోయిన తర్వాత ఆ షేకెము పట్టణములో లేదా దేశములో షేకెము అనేటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ దేశం పేరు షెకెము. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యక్తి పేరు కూడా షెకెము. విచిత్రం ఏంటంటే, షెకెము అనే ఆ దేశానికి ఎందుకు పేరు వచ్చిందంటే, పేరు మోసినటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పేరు హామోరు. ఆ హామోరుకు పుట్టినటువంటి కుమారుడే షెకెము.
ఈ షేకేము పేరు మీదే ఉంది ఆ దేశం. సూపర్ కదా, అంత ధనము కలిగినటువంటి వ్యక్తి. ఈ షేకేము చూశాడు ఎవరిని? దీనాని, అలంకరించుకొని పోతున్నటువంటి దీనాన్ని చూసి తన మీద వ్యామోహముతో తనను పాడు చేశాడు. అలంకరించుకొని పోయినటువంటి ఆడబిడ్డ ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి ఏడ్చుకుంటా ఇంటికాడ ఉండేసరికి విషయం తల్లిదండ్రులకి, అన్నలదమ్ములకి అందరికీ తెలిసిపోయింది. అరే, ఎవరో దీనాన్ని పాడు చేశారు. ఎవరు అని ఆలోచన చేస్తే వాళ్ళు కనుక్కునేశారు, పలానా వ్యక్తి. ఎవరు? షేకేము అనేటువంటి వ్యక్తి. ఈ షేకేము వ్యక్తికి ఈ దీనాన్ని పాడు చేసిన ఈ దీనా మీద ప్రేమ తగ్గకపోయేసరికి ఈ దీనాన్ని వివాహం చేసుకునేదానికి వాళ్ళ నాన్న పంపిస్తాడు యాకోబు దగ్గరికి. యాకోబును వచ్చి అడుగుతాడు వాళ్ళ నాన్న, నా కుమారుడు మీ కుమార్తెని పెళ్లి చేసుకుంటారంట, మీరు ఈ దేశంలోనే ఉన్నారు కదా, మీ బిడ్డల్ని మాకివ్వండి, మా బిడ్డల్ని మీకు ఇస్తాము, మనం 1000 మంది అందరం కలిసి ఈ దేశంలో ఉందాం అని అంటే యాకోబు ఒక రకంగా మొగ్గతాడు. ఒరే, మనం ఇక్కడ ఉండాలి కదా, ఎట్టా తనను పాడు చేశారు కదా, ఆ పాడు చేసిన వ్యక్తికే ఇచ్చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మొగ్గుతారు. కానీ షిమ్యోను, లేవి ఏమి చెప్తారు అంటే కపటముగా ఉత్తరం ఇచ్చారు అని చెప్తారు. ఒకసారి చూడండి, ఆ మాట మనం చూద్దాం. ఆదికాండము 34వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. 13వ వచనం. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి ఎట్ట జవాబిస్తున్నారంట? కపటముగా అంటే అర్థం ఏంటంటే కడుపులో ఏదో పెట్టుకుని కపటంగా ఉత్తరం ఇచ్చారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, దీనాన్ని ఇచ్చేయండి, దీనాన్ని నేను వివాహం చేసుకుంటానని చెప్తే ఈ యాకోబు కుమారులు, ఈ షేకేము, లేవి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కపటముగా ఉత్తరం ఇచ్చారంట. ఏం ఉత్తరం ఇచ్చారంటే, అరే బాబు, మా తెగ వేరు, మీ తెగ వేరు, మేమంతా సున్నతి చేయించుకునే వాళ్ళవి, మీరు సున్నతి లేనటువంటి వాళ్ళు, మేము మా బిడ్డని మీకు ఇవ్వాలంటే, మేము మీలో కలవాలంటే మీరు కూడా అందరూ సున్నతి చేసుకోవాలా అని చెప్పారు. వీళ్ళు ఒప్పుకున్నారు. సున్నతే కదా, చేసుకుంటాం. మగవాళ్ళందరూ సున్నతి చేసుకున్నారు. వీళ్ళు కపటముగా ఏమని ఉత్తరం ఇస్తున్నారంటే, వాళ్ళు సున్నతి చేసుకున్నప్పుడు ఆ బాధతో వాళ్ళు ఉన్నప్పుడు అందరి మీద పడి చంపేద్దాం అనేటువంటి టార్గెట్ వీళ్ళది. అందుకని కపటంగా ఉత్తరం ఇచ్చి సున్నతి చేసుకుని మగవాళ్ళందరిని పంపించేశారు. వీళ్ళు చెప్పింది నిజమేనని నమ్మేసినటువంటి షేకెము దేశస్తులు ఏం చేశారంటే మొత్తం పురుషులందరూ సున్నతి చేయించుకున్నారు. బాధపడుతున్నారంట, ఆ పెయిన్కి, ఆ నొప్పికి బాధపడుతున్నారంట. 3వ రోజు ఏం చేశారంటే అర్ధరాత్రి వేళ షిమ్యోను, లేవి ఇద్దరు ఆ దేశము మీద పడ్డారు, ఆ షెకెము పట్టణం మీద పడ్డారు. పడి ఏం చేశారో చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం 25, 26 వచనాలు చూద్దాం. 25, 26 వచనాలు చూద్దాం. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు ఎక్కడ చదువుతున్నావు? 25, 26 వారు 25, 26 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చూసారా ఏం చేశారు? ఊరి మీద రాత్రి పడి అందరిని చంపేశారంట, పురుషులందరిని చంపేశారంట. నాకు తెలియక ఒక మాట అడుగుతాను, అసలుకు తప్పు చేసింది ఎవరు? ఒక్కడే కదా, షెకెము. ఒకవేళ మీరు పగ తీర్చుకోవాలంటే ఆ వ్యక్తి మీదే తీర్చుకోవాలా? అందరూ ఏం చేశారు? ఇది దుష్టుడి ఆలోచన కదా, ఇది పనికిమాలిన ఆలోచన కదా. ఇదే ఆలోచన ఎస్తేరు గ్రంథములో హామాను కూడా చేస్తున్నాడు. ఎవరు నీకు మొక్కంది? ముర్దుకై.
మరి మొర్దుకై ఒక్కడిని చంపేస్తే సరిపోదు కదా. అట కాదు, జాతిని నేను చంపేస్తా. చివరికి ఈడే చచ్చాడు. ఎవరు తప్పు చేసింది? షెకెము కదా. ఆ షెకెము ఒక్కడిని చంపితే సరిపోదు కదా. అందరినీ, ప్రతి పురుషుని చంపేశారు. రాత్రికి రాత్రే వాళ్ళు ఆ నొప్పితో బాధపడుతున్నప్పుడు, సున్నతి చేయించుకున్న నొప్పితో బాధపడుతున్నప్పుడు అందరినీ చంపేశారు. చంపేసి ఇంటికి వచ్చేశారు రక్తపు గుడ్డలతో. ఆ విషయము తెలుసుకున్నటువంటి యాకోబు ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారులారా, ఏంట్రా మీరు చేసిన పని, ఎందుకు చేశారా ఈ విధంగా? ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న. రాత్రికి రాత్రే ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? తన కుమారులకున్న కోపం. ఈ కోపిష్టులు ఒక్క దగ్గర కుదుటిగా ఉండరు. ఎక్కడ పోయినా గొడవ, వీళ్ళకి ఎక్కడ పోయినా గొడవ ఉండాలా. ఈ ఊర్లో ఉన్న గొడవ ఉండాలా, ఆ ఊర్లో ఉన్న గొడవ ఉండాలా, ఇంటి పక్కన వాళ్ళతో గొడవ ఉండాలా, ఇంటి ముందర వాళ్ళతో గొడవ ఉండాలా, ఊరికి పోయినా గొడవ ఉండాలా, పెళ్ళికి పోయినా గొడవ ఉండాలా. ఎక్కడ పోయినా కుదుటిగా రారే. ఎక్కడ పోయినా పోయిన పని చూసుకొని కాముగా రారే. నేను అంటాను, అసలు ఈ అంతటికీ కారణం ఏంటో తెలుసా? నీ బిడ్డని, యాకోబో, నీ బిడ్డని నువ్వు సరిగా పెంచలా. షిమ్యోను, లేవి, మీ చెల్లిని మీరు సరిగా పెంచలా. నేను అంటాను, ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ ఉంటుందండి. ఆడబిడ్డకి తండ్రి ఉంటాడు, ఆడబిడ్డకి అన్నదమ్ముడు కూడా ఉంటాడు. తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. వీళ్ళు ఏం చేయాలంటే ఆడబిడ్డని క్రమశిక్షణలో పెట్టడం చూసుకోవాలా, క్రమశిక్షణగా పెంచాలా. దీనా అడుగుంది, డాడీ, యాకోబు, మై డాడీ, ఒక్కసారి నేను ఈ దేశానికి వెళ్ళి ఈ దేశంలో నా అంతటా అందగత్తులు ఉండారో లేరో చూసి వస్తాను అని అడిగింది అనుకో. యాకోబు ఏం చెప్పు ఉండాలా? అమ్మా, నువ్వు ఆడబిడ్డవి, పోకూడదురా బంగారు కొండ, పోకూడదు, నువ్వు ఇంట్లో ఉండాలా, నువ్వు ఇంట్లో పని చూసుకోవాలా అని చెప్పుంటే అసలు ఇది జరుగుండదు కదా. చెప్పలా, అడిగాడని పంపించేశాడు. ఈరోజు ఎంతమంది లేరు? కూతురు అడిగితే ఎక్కడికైనా పంపించేస్తారు, ఎవరితో అయినా పంపించేస్తారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. అలాగే జరిగింది దీనా పరిస్థితి. దీనా చెరపబడ్డానికి గల కారణం ఏంటి? దీనా ఒకరి చూపు దీనా మీద పడ్డానికి గల కారణం ఏంటి అంటే తండ్రి చేసినటువంటి తప్పు, కుటుంబీకులు చేసిన తప్పు. వీళ్ళ తప్పుని వీళ్ళు సరిదిద్దుకోకుండా ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. రాత్రికి రాత్రే నెత్తిన గుడ్డ వేసుకొని ఏడుస్తూ వెళ్ళాడు యాకోబు. ప్రియమైన దేవుని జనాంగమా, కోపిష్టి కలిగినటువంటి వ్యక్తులు, కోపము కలిగినటువంటి వ్యక్తులు. అందుకే కదా యాకోబు అంటాడు, షిమ్యోను, లేవి కోపము కలిగిన వ్యక్తులు. వాళ్ళు బలాత్కారపు ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండేది, కత్తులు పట్టుకొని ఉంటారు వాళ్ళు. అందుకని అంటాడు, నా ప్రాణమా వాళ్ళతో చేరబాక, మనతో వద్దు, వాళ్ళతో పొత్తు మనకొద్దు. ట్రాన్స్ఫార్మర్లకి, మళ్ళీ చెప్తున్నా, ట్రాన్స్ఫార్మర్లకి గొడవలు పెట్టే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు పేలుతుందో తెలీదు. గొడవలు పెట్టేవాడు ఎప్పుడు గొడవ పెట్టేస్తారో తెలియదు. కొంతమంది ఉంటారు ఊరికే చీటికి మాటి, మనం ఏమనబల్లా, అసలు అక్కడ కారణం కూడా ఉండబల్లా, చీటికి మాటికి గొడవ పెట్టదు. ఈ షిమ్యోను, లేవీలు అలాంటి వాళ్ళే. తండ్రిని ఏం చేశారంట? దుఃఖ పెట్టారు. తండ్రిని ఏం చేశారంట? బాధ పెట్టారు. నేను ఒక మాట చెప్పనా, నిజమైనటువంటి బిడ్డ ఎవరైనా సరే, నిజమైన బిడ్డ ఎవరైనా సరే, జ్ఞానము కలిగిన బిడ్డ ఏ బిడ్డ అయినా సరే తండ్రిని సంతోష పెడతాడే కానీ తండ్రిని బాధ పెట్టడు. ఒకసారి ఆ మాట కూడా మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం అది 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం అది మొదటి వచనం చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఏడిపిస్తాడు, తల్లిదండ్రులను ఏడిపిస్తాడు. ఇవుడు వాడు బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని వ్యక్తి తల్లిదండ్రులను ఏడిపిస్తాడు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. ఎస్,
వీళ్ళు సంతోషపెట్టారా, ఏడిపించారా? ఏడిపించారు. ఎందుకు ఏడిపించారంటే వీళ్ళలో ఉన్న కోపం. అందుకే బైబిల్లో అద్భుతమైన ఒక మాట ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు ఈ మాటని బైబిల్లో టిక్కి పెట్టండి, బాగా చదివి కంఠోపాఠం చేసుకోండి. చాలా అద్భుతమైన మాట. ఒక పాస్టర్ అంటాడు, ఇది 1,00,00,000 రూపాయలు మాట అంటాడు. 1,00,00,000 రూపాయల మాట అంట. అంటే అంత 1,00,00,000 రూపాయలతో సమానమైన మాట. ఏందా మాట? మనం చాలాసార్లు చదివాం, మళ్ళీ చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి రా. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 8వ వచనం, 1,00,00,000 రూపాయలతో సమానమైన మాట. చూద్దాం. దావీదు అంటాడు ఈ మాట, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. వదిలిరా బాబు, దేన్ని వదిలి? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కోపాన్ని మాను. మానతావా? మానవా? నేను ఇంతేనంటావా? నేను ఇలాగే ఉంటానంటావా? నేను విననంటావా? వినకపోతే పో. బుద్ధి లేని మనిషివి కాబట్టి వినడం వల్ల. బుద్ధి లేని కుమారుడు తన తల్లిదండ్రులను ఏం చేస్తాడంట? దుఃఖపరుస్తాడు, బాధ పెడతాడు. బుద్ధి లేని వ్యక్తులే నేను విననంటారు. బుద్ధి లేని వ్యక్తులే నేను ఇలాగే ఉంటానంటారు. దేవుని వాక్యం నుంచి నేను చెప్తున్నాను, మానుము. ఏం మానేయాలా? బోధినడమా? ఏం మానేయాలా? కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. ఊరికే చీటికి మాటికి నువ్వు కోపపడినా, ఆగ్రహపడ్డా, వ్యసనపడ్డా అది కీడు. దానివల్ల కీడు, దానివల్ల కీడు. మొర్దెకై మీద కోపం వచ్చినటువంటి హామానికి కీడు వచ్చింది. షేకెము పట్టణస్థుల మీద కోపం వచ్చినటువంటి షిమ్యోను లేవీలకి కీడు వచ్చింది. ఏంది ఎంత కీడంటే ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు ఏడుస్తూ. అందుకనే బైబిల్ అంటుంది, అది కీడుకి కారణం. మనం కీడులో పడకూడదు. దేవుని చేత మనం కీడులో పడకూడదు, మనము ఆశీర్వదించబడాలి. అందుకనే షిమ్యోను లేవీ లాంటి అనుభవాలు మనలో ఎవ్వరిలో ఉండకూడదు. అందుకనే ఈ వాక్యం విన్నటువంటి నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఇక్కడ నా జ్ఞాపకం చేసుకో. షిమ్యోను లేవీలాగా ఉన్నావేమో. కోప చిత్తులతో సహవాసం చేయకూడదని బైబిల్ అంటుంది. అందుకే విడిచిపెట్టేసేయి, విడిచిపెట్టేసేయి. యాకోబు అన్నాడు, చేరవద్దు ప్రాణమా వారిలో. చేసుకుంటావా తీర్మానం? చేసుకుంటావా తీర్మానం? తల వంచి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలన్నిటిని మనం ఈ గడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచు. హల్లెలూయా. కృప కలిగిన తండ్రి, కరుణా సంబోధుడా, యుగ యుగములకు ఆరాధ్య దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపా కనికరాలతో మమ్మల్ని నింపిన ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. నాయనా, యాకోబు పిల్లల వలె మేము ఉండకూడదు. ఈ షిమ్యోను లేవీల వలె మేము ఉండకూడదు. షిమ్యోను లేవీల గురించి ఈరోజు మేము మాట్లాడుకున్నాం. కోపము కలిగిన వ్యక్తులు ప్రభువా, వీళ్ళ ద్వారా నాయనా కీడు వచ్చింది. నాయనా, మేము అలాంటి స్థితిలో మేము ఉండకూడదు. నాయనా, కీడులో పడకుండా నాయనా మమ్మల్ని మేము అయ్యా నాయనా ఆశీర్వాదమైనటువంటి నీ హస్తపు నీడలో పడినట్లుగా మీరు కృపను కనికరాన్ని చూపించండి. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టమని నీ వాక్యాన్ని పట్టుకొని ఉన్న మేము ఇంతేనంటే అది బుద్ధి లేని తనం అని మీరు వాక్యం చెప్తుంది ప్రభా. బుద్ధి లేని బిడ్డ తన తల్లికి, తన తండ్రికి దుఃఖం కలుగు చేస్తాడని వాక్యం అంటుంది ప్రభా. అటువంటి స్థితిలో మేము ఉండకుండా నాయనా మమ్మల్ని మీరు దీవించండి, బలపరచండి. ఇప్పటి వరకు నీ మాటలు విన్న ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయమని, మందిరంలోకి వచ్చిన బిడ్డల్ని, వింటున్న బిడ్డలందరినీ దీవించమని, రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆత్మచేత అభిషేకించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క నేను సహవాసం సన్నిధి కాబుదల కూడి వచ్చిన మనకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడయండి. దేవుడే తన కృపల ముందుకు నడిపించును గాక. ఆమేన్. వందనాలందరికీ.